ఎన్నో పోరాటాలు త్యాగాల వల్ల సాధించుకున్న కార్మిక చట్టాలను కలరాస్తూ కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా చట్టాల సవరణ చేయడం సరికాదని బీఆర్టీయూ రాష్ట్ర నాయకులు నల్లా భారతి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్ అన్నారు. 139వ మేడేను పురస్కరించుకుని బీఆర్టీయూ ఆధ్వర్యంలో, సంఘాల ఆధ్వర్యంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్, మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు, ప్రైవేట్ స్కూల్స్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో నెహ్రూ బొమ్మ వద్ద, ఐస్ క్రీం కార్మికుల ఆధ్వర్యంలో పాత ఎంఆర్ఓ కార్యాలయం ముందు, రిక్షా కార్మికులు, షాప్ గుమాస్తాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో ఘనంగా మేడే ఉత్సవాలు జరిపి మేడే జెండాలు ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరు లక్ష్మీనారాయణ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రమేష్, దాడువా యూనియన్ రాష్ట్ర నాయకులు రవి, జిల్లా అధ్యక్షులు వేణు చంద్, హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీను, డివిజన్ అధ్యక్షుడు బొల్లం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పద్దెనిమిది గంటలు, 15 గంటలు, 20 గంటలు పనిచేస్తున్నటువంటి సందర్భంగా మేమందరం కూడా ఉన్నాం. కాబట్టి 8 గంటల పని విధానం అమలు చేయాలని చెప్పేసి చేసినటువంటి పోరాటంలో అమరులైనటువంటి కార్మికుల అమరవీరుల స్మరించుకుంటూ జరిగేటువంటిదే ఈ మేడే కార్యక్రమం. ఈరోజు ఆ 8 గంటల పని విధానం కోసం, అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం జరిగినటువంటి పోరాటం ఏదైతే జరిగి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు, ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక సోదర సోదరీమణులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 8 గంటల పని విధానం కోసం చికాగో నగరంలో పోరాటంలో అసూలు బాసిన వారి స్ఫూర్తిగా జరుగుతున్న ఈ మేడేకు మనం ఇవ్వాల్సిన నివాళి ఏంటంటే, ఆ విధానాన్ని రూపుమాపే కేంద్ర చర్యలను ఆపే విధంగా కార్మిక సంఘాలన్నీ ఐక్యమై ముందుకు సాగాలని పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికులు లేకుండా ఏ యాజమాన్యాలు లేవు. కార్మికుల యొక్క హక్కులు కాలరాసే ప్రయత్నాలు, కవ్వింపు చర్యలు ఎవరు చేసినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఏ వేదికైనా ఎవరైనా కార్మిక వర్గం అంతా ఒకే వేదిక మీదకి రావాలి, హక్కుల సాధన కోసం పోరాడాలని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని మేడే సందర్భంగా ఒక పిలుపునిస్తూ ఈ యొక్క మళ్ళీ ఒకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్నో పోరాట ఫలితంగా, త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని అమలు చేయకుండా 12 గంటల పని విధానం అమలు చేయాలని చెప్పేసి పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా కార్మిక హక్కుల కోసం, కార్మిక విజయాలు సాధించడానికి ఈరోజు ఏవైతే కార్మిక సంఘం పెట్టుకోవాలనేటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైతే ఉందో, ఇవాళ యాజమాన్య పర్మిషన్ తీసుకునే ఇవాళ కార్మిక సంఘం పెట్టాలనేటువంటి ఒక నిబంధనలు తీసుకురావడం అనేటువంటిది చాలా విడ్డూరం. ఈ రకంగా కార్మికుల రక్షణకు ఉన్నటువంటి 42 రకాల కార్మిక చట్టాలని తీసేసి సవరణ చేసి వాటి ప్లేస్లో 4 లేబర్ కోడ్లు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ మేడే స్ఫూర్తితో కార్మికులు దేశవ్యాప్తంగా ఐక్యంగా ఉండి వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని చెప్పేసి మే 20వ తారీఖు నాడు జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని ఆ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.